ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యా సంస్థల బంద్ను SFI, AISF జాతీయ ఐక్య విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో పుట్టపర్తి, కొత్త చెరువు, బుక్కపట్నంలో జయప్రదం చేయడం జరిగింది. ఈ సందర్భంగా SFI, AISF జిల్లా సహాయ కార్యదర్శులు హర్షవర్ధన్, అరుణ్ రెడ్డి, SFI జిల్లా ఉపాధ్యక్షుడు పవన్, SFI జిల్లా కార్యవర్గ సభ్యుడు హరిలు మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహించడంలో విఫలమైందని, తీవ్రమైన అవకతవకలు, వ్యత్యాసాలతో బాధ్యతారహితంతో పరీక్షలు నిర్వహించారు. నీట్ పరీక్షకు లీకేజీ, తెర వెనుక కుంభకోణం. నీట్ PG పరీక్షను 12 గంటల ముందు వాయిదా వేయడం, UGC నీట్ పరీక్షకు రద్దు చేయడం వంటివి విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. నీట్ స్కామ్పై సమగ్ర దర్యాప్తు నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉన్నత విద్య మాత్రమే కాకుండా పాఠశాల విద్యా పరిస్థితి కూడా దారుణంగా తయారు చేశారని అన్నారు. బీజేపీ పాలనలో విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో కోత, ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గించేశారు అన్నారు. 2018, 2019, 2021, 2022 మధ్య దేశంలో 61,885 పాఠశాలలు మూసివేసి పేద విద్యార్థులకు విద్యను దూరం చేశారు. దేశంలో విద్య మరియు ప్రజాస్వామ్యంపై దాడికి వ్యతిరేకంగా జూలై 4వ తేదీన దేశవ్యాప్తంగా KG నుండి PG వరకు విద్యా సంస్థల బంద్ ఐక్య విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో అన్ని విద్యా సంస్థలు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. NDA వ్యవస్థను రద్దు చేయాలి అని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఇటీవల నీట్ పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని, PhD అడ్మిషన్ల కోసం ఇటీవల ఆమోదించిన తప్పనిసరి నెట్ స్కోర్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర యూనివర్సిటీ వరకు విద్యార్థి సంఘ నేతలపై అక్రమ కేసులు, నిర్బంధనలు, యూనివర్సిటీలో ప్రజాస్వామ్యాన్ని అణచివేత చర్యలు ఆపాలని, దేశవ్యాప్తంగా పాఠశాలల మూసివేతను ఆపాలి అని, నీట్ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యా సంస్థల్ని బంద్ చేయించారు. బంద్ చేయించడంతో పాటు ఇక్కడ ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా గణేష్ సర్కిల్లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా SFI జిల్లా కార్యదర్శి, జిల్లా ఉపాధ్యక్షుడు ఈ సందర్భంగా SFI జిల్లా ఉపాధ్యక్షుడు పవన్ కుమార్ వాళ్ళ మిత్ర బృందం మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈరోజు కార్యక్రమం ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజీ పైన దేశవ్యాప్తంగా కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మీరు చేసిన కార్యక్రమం ఈరోజు పొద్దున్నే 9 గంటల నుంచి మొత్తం ప్రైవేట్ ప్రాథమిక కళాశాలలు, అలాగే గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్, గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ మొత్తం మన సత్యసాయి జిల్లాలో మన పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి స్కూల్స్, కాలేజెస్ అన్నింటినీ బంద్ చేయడం జరిగింది. అలాగే గణేష్ సర్కిల్లో ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, నీట్ పరీక్షలు వెంటనే రద్దు చేసి నష్టపోయిన విద్యార్థులకు వెంటనే నష్టపరిహారం అందించి రాబోయే రోజుల్లో నీట్ పరీక్ష రాష్ట్రానికి అప్పగించాలని కోరుతూ భారత విద్యార్థి SFI సత్యసాయి జిల్లా పుట్టపర్తి కమిటీ తరఫున కోరుతున్నాం.